సూర్యాపేట వరి కొయ్యలు తగలబెడితే కఠిన చర్యలు. జిల్లా కలెక్టర్ ఎస్పీ వందల ఎకరాల్లో రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్న ఘటనలు సూర్యాపేట జిల్లాలో రోజురోజుకు పెరగడంతో సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పర్యటించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి సారవంతం తగ్గిపోవడంతో పాటు వాతావరణ కాలుష్యం పెరుగుతుందని అన్నారు. వరి కొయ్యలకు పెట్టిన మంటలు అదుపు తప్పి సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాసరాబాద్ సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో కాసరాబాద్ గ్రామం సూర్యాపేట మండలంలో ప్రత్యేకంగా రైతులకి వరి కోత వ్యర్థాలు కావచ్చు, మిగిలిపోయిన ఏదైతే స్ట్రా కానీ ఏదైతే ఉంటుందో దానికి కాల్చకుండా ఉండాలని ఈ అవగాహన తీసుకురావడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు కావచ్చు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కావచ్చు, గ్రామ సర్పంచులు కావచ్చు, ఇతర అధికారులు బృందం మొత్తం ఇక్కడ వచ్చి రైతులకి ప్రత్యేకంగా వరి కోత చేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలు కాలుస్తే ఏం నష్టాలు ఉంటాయి, పొలం ఎట్లా దెబ్బపడుతుంది, అక్కడ ఉన్న ఆస్తులు కానీ, బావిల దగ్గర ఉన్న మోటార్లు కానీ, అదేవిధంగా మనకి పొలాల దగ్గర ఉన్న ఇతర వాల్యుయేబుల్స్, దీంట్లో కేబుల్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, మోటార్ కావచ్చు, ఇతర మనం ఇబ్బంది పడుతూ ఉన్నాయి. పొలాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు కూడా దాంట్లో ఇబ్బంది పడతా అంటే కాలిపోతున్నాయి. కొన్ని చోట మాత్రం ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. కొన్ని చోట చుట్టుముట్టు ఉన్న ఇండ్లు కానీ, అదేవిధంగా ఒక చోట అయితే రైతులు స్వయంగా ఆయన దాంట్లో ఎరికిపోయి ఆయన మంటల్లో కాలిపోవడం జరిగింది. ఇట్లాంటివి ఇబ్బందికరంగా పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కాకుండా దీనికి ప్రత్యామ్నాయాలు, మనం వరి కోత చేసిన తర్వాత మనం పొలాలు తయారు చేసినప్పుడు, దున్నినప్పుడు దాంట్లో ఏ విధంగా కలుపుకోవాలి, దాంట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు, తర్వాత ఇతర ఈ ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో కలుపుకోవడానికి ఉన్న ఇన్పుట్స్ ఏమున్నాయి దాని గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా ఒకవేళ దీంట్లోనే ఆగకుండా రైతులు దీంట్లో సహకరించకపోతే దీని మీద ఫైన్ కూడా వేయొచ్చని ఈ సందర్భంగా మనం వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా కాసరాబాద్ గ్రామమే కాకుండా సూర్యాపేట జిల్లాలో ఉన్న ప్రతి రైతు దీంట్లో అర్థం చేసుకొని ప్రత్యేకంగా సమన్వయంతో ముందు పోవాలి, అదేవిధంగా సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈ యొక్క పంట వ్యర్థాలను, ముఖ్యంగా వరి కోసిన తర్వాత ఉండేటువంటి వ్యర్థాలని రైతులు అనాలోచితంగా కాల్చడం మూలంగా ఎన్నో అనార్థాలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు, అదేవిధంగా ముఖ్యంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం, అవగాహన కల్పించాలి, రైతులకి వాళ్ళు చేసే తప్పే ఏమిటో తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట మండలం కాసరాబాద్ విలేజ్లో పెద్ద ఎత్తున ఈ రైతుల అవగాహన సదస్సును కల్పించడం జరిగింది. ఇక్కడ వందలాది ఎకరాలు వాళ్ళ అనాలోచిత చర్యల మూలంగా పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజానికానికి మనం తెలియజేసేది ఏంటంటే, పంట వ్యర్థాలు అనేవి మనకు జీవ ఎరువులుగా, సేంద్రియ ఎరువులుగా మారడానికి అవకాశం ఉంది. వాటన్నిటిని ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సహకారాలు తీసుకోండి. కానీ మీరు ఈ నిప్పుకు బలి చేయడం మూలంగా ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. భూమిలో ఉన్న న్యాచురల్గా ఉన్నటువంటి జైవిక ఎరువులు కూడా నాశనం అయిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో విలువైనటువంటి మోటార్లు, షార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, పైప్ లైన్లు తగలబడుతున్నాయి, ఇండ్లు తగలబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీడియా ద్వారా చూస్తే కొంతమంది రైతులు కూడా దీనికి బలి అయిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఈ యొక్క అనాలోచిత చర్య మూలంగా, నిప్పు పెట్టడం మూలంగా ఎవరికైనా నష్టం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆ నష్టపోయినటువంటి రైతుకి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని మీరు మానుకోవాలి. పంట వ్యర్థాలని సేంద్రియ ఎరువులుగా మార్చే విధానాల్లోకి మారాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం కూడా జిల్లా మొత్తంలో గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకి ఈ యొక్క పంట వ్యర్థాలని ఏ విధంగా సేంద్రియ ఎరువులుగా మార్చుకోవాలనేది దాని మీద మనం అవగాహన కల్పించడానికి ముందుకెళ్తున్నాం.